కమీడియన్ ధనరాజ్. తగలరాని చోట తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. కమీడియన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ధనరాజ్ కొద్ది కాలంగా ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కాంట మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. కారణం, గతంలో తాను స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమా. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు హిట్ అవుతారో ఎప్పుడు ఫట్ అవుతారో తెలియదు. సినీ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్గా మారి ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే దివాలా తీసిన వారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారు తీసుకునే నిర్ణయాలపైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ధనరాజ్ గురించి చెప్పుకుంటే బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్దస్త్ షోతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. బుల్లితెరపై అనేక షోలు వచ్చిన జబర్దస్త్ మాత్రం అనేక మందికి లైఫ్ ఇచ్చింది. ఈటీవీలో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో చాలా త్వరగానే తెలుగు బుల్లితెరపై టాప్ షోగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి గురు శుక్రవారం రాత్రి వచ్చే ఈ షో కోసం ఇంటిలిపాది వెయిట్ చేస్తుంటారు. అయితే టీఆర్పీ విషయంలో జబర్దస్త్ దరిదాపుల్లోకి ఏ షో కూడా వచ్చేది కాదు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు కొన్నేళ్ల పాటు దూసుకెళ్లాయి. ఈ షో ద్వారా అనసూయ, రష్మిలు స్టార్ యాంకర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రష్మి యాంకర్ గా స్థిరపడిపోగా అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది. నాగబాబు, రోజా ఈ ప్రోగ్రామ్ కి బ్యాక్ బోన్ గా ఉన్నారు. శకలక శంకర్, సుడిగాలి సుధీర్, వేణు, హైపరాది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ వంటి వారు జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఇలాంటి వారిలో ఒకరు ధనరాజ్. జబర్దస్త్ ప్రారంభించిన తొలినాళ్ళలోనే టీం లీడర్గా మంచి స్కిట్స్తో అలరించిన అతను తర్వాతి కాలంలో సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకున్నాడు. భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్, అత్తారింటికి దారేది, మడత కాజా, అలా మొదలైంది గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, రాజుగారి గది, ఎక్స్ప్రెస్ రాజా, ఎక్కడికి పోతావు చిన్నవాడ, భాగమతి, కథనం, ఓ బేబీ వంటి సినిమాలతో ధనరాజ్ మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా అవతారమెత్తాడు. నిర్మాతగా ధనరాజ్ ఆర్థికంగా నష్టపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తనే హీరోగా స్టార్ యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా నిర్మించాడు ధనరాజ్. ఇందుకోసం తను సంపాదించిన ధనమంతా ఖర్చు పెట్టాడు. అప్పటికే బడ్జెట్ సరిపోకపోవడంతో తన స్నేహితుల దగ్గర అప్పు చేసినట్లు స్పష్టం చేశాడు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి సినిమాను రిలీజ్ చేయగా చూసిన వారందరూ బాగుందని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. వారం రోజులు మాత్రమే ఈ సినిమా ఆడింది. తాను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాజస్థాన్లో ఉండగా ఒక రోజున శ్రీముఖి ఫోన్ చేసి మన సినిమా బాగుందని, థియేటర్లో టికెట్స్ దొరకడం లేదని చెప్పింది. ఆమె మాటలు విని చాలా సంతోషంగా అనిపించిందని ధనరాజ్ స్పష్టం చేశాడు. అంతా బాగుంది అనుకుంటున్న వేళ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అప్పుడే థియేటర్లోకి అడుగుపెట్టింది. ముందస్తు అగ్రిమెంట్ ఉండటంతో ధనలక్ష్మి తలుపు తడితే సినిమాను వారానికే లేపేశారు. దీంతో తనకు భారీ నష్టాలు వచ్చాయని ధనరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీముఖి హీరోయిన్గా ఉండటం వల్లే ఈ సినిమా అంతగా ఆడలేదని, ఆమెకు బదులుగా ఎవరైనా టాప్ హీరోయిన్ ఇందులో ఉంచుంటే బాగుండేదనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఆర్థికంగా నష్టాలు చుట్టుముట్టినా ధనరాజ్ భయపడకుండా సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు సముద్రగనితో కలిసి రామం రాఘవ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ధనరాజ్.